హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెలో వ్లాగ్స్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ముందుగా కావాల్సిన పదార్థాలు డేట్స్, బాదం, బోడంబి, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ రిమైనింగ్ కోకోనట్ పౌడరు ఇలాంటివన్నీ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూను. ఇలా గీ కరిగిన తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ గోంద్ తీసుకున్నానండి. ఇది బంక ఎడబుల్ గమ్ కూడా అంటారు. మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత నేను ఈ గీలో కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మనము రోస్ట్ చేస్తున్నప్పుడు సగ్గుబియ్యం పొంగినట్టు పొంగుతున్నాయి. ఇలా పొంగిన తర్వాత మనము తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. వీటిని చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు బోడంబిని తీసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. మనకు ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను అన్నీ 1/2 కప్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి రోస్ట్ చేయొద్దు, ఎందుకంటే కొన్ని త్వరగా రోస్ట్ అవుతాయి, కొన్ని త్వరగా రోస్ట్ అవ్వవు కాబట్టి. అండ్ రిమైనింగ్ 1/2 కప్పు బాదంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక కప్పులో పక్కన పెట్టుకోవాలండి. అండ్ రిమైనింగ్ కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా మనము మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది యూస్ చేయడం వల్ల మనకు లడ్డు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి స్వీట్ షాప్లో మనకు ఆ లడ్డు ఎందుకు అలా టేస్ట్ వస్తుందంటే ఇవన్నీ యాడ్ చేయడం వల్లనే. ఇప్పుడు మనకి ఇక్కడ బాదం అనేవి బాగా రోస్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని 1/2 కప్పు పిస్తా అనేది తీసుకోవాలండి. ఇక్కడ నేను పిస్తా పీసెస్ని సాల్ట్లెస్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు సాల్ట్ ఉంటే వాటిని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా బాగా డ్రై అయ్యేలా చేసుకున్న తర్వాత ఇలా రోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ పిస్తాతో పాటు ఇక్కడ వాటర్ మిలన్ 1/2 కప్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా రెండు రోస్ట్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇక్కడ మనకి వాటర్ మిలన్ సీడ్స్ అనేవి చిట్పెట్టమంటూ పైకి లేస్తాయండి. చాలా జాగ్రత్తగా మనము రోస్ట్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనము 1/2 కప్పు కొబ్బరి తురుమును తీసుకున్నానండి. ఈ కొబ్బరి తురుమును కూడా మనము ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత గసగసాలను కూడా తీసుకోవాలి. మనము గసగసాలు అనేవి తక్కువగా తీసుకోవాలనుకుంటే కొంచెం తీసుకోవచ్చు, కానీ లడ్డులో మాత్రం బాగా టేస్టీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఇలా తీసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనము ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇప్పుడు మనం రోస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా దంచి పెట్టుకున్న అడబుల్ గమ్ముని కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనము సీడ్లెస్ డేట్స్ని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ సీడ్స్ ఉంటే మనము వాటిని తీసేసి ఇలా మెత్తగా ఒకసారి గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ క్వాంటిటీకి 200 గ్రామ్స్ డేట్స్ని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత నెయ్యిలో బాగా మనము ఇలా మెత్తగా అయ్యేలా రోస్ట్ చేసుకోవాలి, అంటే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్లనే మనకు లడ్డు అనేది బాగా వస్తుందండి. ఇలా అయిన తర్వాత మనము ముందుగా అన్నీ తీసుకున్న ప్లేట్లో ఈ డేట్స్ని తీసుకున్న తర్వాత మనము ఈ ముద్దని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కలుపుకుంటే బాగా లడ్డూలు వస్తాయండి. చూడండి, ఇలా మనము అన్నీ మిక్స్ అయ్యేలా డేట్స్లో కలుపుకోవాలి. ఇక్కడ డేట్స్ అనేవి నేను 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే 200 గ్రామ్స్ డేట్స్ తీసుకున్నానండి. ఇలా బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే డేట్స్ అనేవి మనకి ముద్దలా వస్తాయి నెయ్యిలో రోస్ట్ చేయడం వల్ల. ఇక్కడ చూడండి, బాగా కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా మనము చిన్నగా లడ్లూనని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకోటండి, మనకు ఇక్కడ ఈ అడబుల్ గమ్ము తర్వాత గసగసాలు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ దీనిలో లడ్డుకి గీ బాగా పడుతుందండి. మనకి ఒకవేళ గీ తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవి స్టోరేజ్ చేసుకోవచ్చు. మనము డైలీ ఒక లడ్డు తిన్నామంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్తీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.